హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓటింగ్ లో మోత మోగిస్తున్న మణికంఠ అసలు ఎక్స్ట్రాడినరీ ఓటింగ్ తో ముందుకెళ్తున్నాడు ఇతను. సో ఏంటి విష్ణు టాప్ లో ఉంటే మణికంఠ గురించి thumbnail అంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. దానికంటే ముందు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ నామినేట్ అయిన వాళ్ళు మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. సో దట్ మీ కమెంట్స్ని బట్టి బజ్ అనేది అర్థమైంది. ఓకే, జనాల్లో ఎక్కువ వీళ్ళకి ఎంత ఉంది, సో ఏ కంటెస్టెంట్కి ఎక్కువ ఉందని తెలుసుకోవడానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, సో విష్ణుప్రియ 26%తో ఆన్ ద టాప్. అయినా కానీ నేను విష్ణుప్రియ గురించి ఎందుకు చెప్పకుండా మణికంఠ గురించి thumbnail ఎందుకు పెట్టానంటే, విష్ణుప్రియ లాస్ట్ 3 వీక్స్ నుంచి నామినేషన్లో ఉంటుంది, మణికంఠ ఉంటున్నాడు. మణికంఠకి విష్ణుప్రియకి తేడా ఏంటంటే, విష్ణుప్రియ ఒక కన్సిస్టెన్సీతో కూడిన ఓటింగ్ మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? అంటే గేమ్తో సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఆమెకంటూ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉంది. విష్ణుప్రియ అంటే నచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. షోకి వెళ్ళక ముందునప్పటి నుంచి వాళ్ళ ఓటింగ్ ప్లస్ గేమ్కి వచ్చాక కొంతమంది చూసి కూడా ఓటింగ్ ఇన్నోసెన్స్ ఇవన్నీ నచ్చేయచ్చు. వేరస్ మణికంఠ సెకండ్ పొజిషన్లో 20% ఉన్నా ఈ గ్యాప్ చూడండి 6%. ఈ గ్యాప్ని కానీ మీరు చూస్తే ఫస్ట్ వీక్ మణికంఠ సరే ఆ ఎమోషన్ కంటెంట్ ఏమో, ఇతను ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని మనం ఆల్రెడీ చెప్పాం. సో అయినా కానీ డేంజర్ జోన్లో నుంచి తప్పించుకునే అంత ఓటింగ్ ఉంది. మిగిలిన వాళ్ళందరికీ ఉంది ఓటింగ్, సేవ్ అయ్యే ఓటింగ్ అయితే ఉంది ఒక 15% అట్లా. సెకండ్ వీక్ వచ్చేసరికి కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాడు దాన్ని. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి 20% వేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మణికంఠ గురించి ఎందుకు చెప్పాలంటే, మణికంఠ ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ వస్తుంది. అదేంటంటే ఏమాడాడంటే, అక్కడ ఓటింగ్ దాన్ని బట్టే చెప్తున్నా నేను. ఏమాడాడు అనేది రివ్యూలో చెప్తున్నాం. ఓటింగ్ ఆయనకు ఓటింగ్ ఉన్నప్పుడు ఓటింగ్ ఎక్కువ ఉందని చెప్పాలి కదా, అది నా మోటో. సో గేమ్స్లో పాయింట్స్ బాగా పెట్టడం, ఆయన ఒక డిఫరెంట్ గేమ్ ఆడటం, లైక్ ఏంటంటే ఏ గ్రూప్కి సంబంధం లేకుండా సోలోగా ఉండడానికి కొంతమంది కనిపించడం. సో ఆయన ఫస్ట్ వీక్ ఎమోషన్ చూపించిన, నెక్స్ట్ వీక్ అందరూ ఏడుస్తున్నా ఆయన ఆడవటం లేదు కదా, ఆయన ఒక డిఫరెంట్ అప్రోచ్, ఆయన ఒక గేమ్ అనుకోవచ్చు కదా అని కొంతమంది ఆలోచించడం. ఇవన్నీ మణికంఠని వేరే లెవెల్కి తీసుకెళ్తున్నాయి. ఏ లెవెల్ కంటే అసలు కింద చాలా మందికి అసలు మణికంఠని టచ్ చేయలేని ఓటింగ్, ఆల్మోస్ట్ 5-6% ఓటింగ్. అంటే ఏంటండి తేడా విష్ణుప్రియకి మణికంఠకి? మణికంఠ అనే పర్సన్ షోకి వచ్చే ముందు ఎవరికి తెలుసు? అసలు ఎవరికి తెలియదు. అటువంటి మణికంఠ 20% ఓటింగ్ అంటే వేరే లెవెల్ అంతే. ఇతనికి పెచ్చింగ్ కూడా ఏంది, ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉండటం మూలాన. సో ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉండటం మూలాన అడ్వాంటేజ్ ఏంటంటే, సో వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడినప్పుడు ఆ కంటెస్టెంట్స్కి ఓట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. దానికి తగ్గట్టే బిగ్ బాస్ కూడా ఆయన్ని ఎక్కువ నామినేషన్స్లోకి వచ్చే విధంగానే కొంత ట్రై చేస్తుంటే, బిగ్ బాస్ ట్రై చేసేదేముంది, నాకై నేను నామినేషన్లో ఎలా ఉండాలో తెలుసు అన్నట్టు ఈయన కూడా ట్రిగ్గర్ చేస్తున్నాడు. ఆబ్వియస్గా మణికంఠని నామినేషన్లో పెట్టడానికి బలంగా చాలా మంది పూనుకొని ఉంటున్నారు. అంతెందుకు, మణికంఠకి మినిమం ఒక ఓటింగ్ పడిద్ది, మిగిలిన ఒక ఓటు ఎవరో వేస్తారు. ఆ ఒక్క ఓటు యష్మిది. ఎందుకని, అట్లీస్ట్ కొన్ని వారాల పాటైనా, ఇప్పుడు అంత స్ట్రాంగ్గా చెప్పిందంటే ప్రతి వీక్ నువ్వు నామినేషన్లో ఉంటావని, ఒక ఓటు అయితే పక్కా యష్మిది ఉంటుందిగా, ఇంకొక ఓటు ఎవరిదో ఒకరితో పడిద్ది మణికంఠకి, ఖచ్చితంగా పడిద్ది. 2 ఓట్స్ అనే మినిమం పడతాయి. ఆయన నామినేషన్లో ప్రతి వారం ఉంటాడు. సో సస్టైన్ అవుతాడు ఇంకా. సో యాక్చువల్గా మణికంఠ ఓటింగ్ పరంగా మాత్రం అసలు ఒక షాకింగ్ అంట నేనైతే. ట్రెమండస్ గ్రోత్ ఉన్న ఒక కంటెస్టెంట్. అది మనం ఒప్పుకోకపోయినా గణాంకాలు చెప్తున్న మాట. గణాంకాలని మనం నమ్మాలి. సో మనం దానికి అనుగుణంగానే చెప్పాలంతే. రైట్. కిరాక్ సీత 11% ఓటింగ్తో థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఈ అమ్మాయి కూడా పెంచుకుంటా వస్తుంది. సో గత వీక్స్తో పోల్చుకుంటే, లాస్ట్ 2 వీక్స్తో పోల్చుకుంటే ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ ఏదైనా కొంచెం ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, గట్టిగా మాట్లాడుతుంది, గట్టిగా పాయింట్స్ పెట్టగలుగుతుంది, ప్లస్ గట్టిగా గేమ్స్ కూడా ఆడగలుగుతుంది. ఇవన్నీ కొంచెం ఈ అమ్మాయికి కలిసి వచ్చిన అంశాలు. తర్వాత నైనిక 10%. నైనిక చాలా పాయింట్స్ పెట్టగలదు. ఒక్కోసారి సడన్గా కొంచెం డిమోటివేట్ అయినట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్. సో నైనిక కూడా చాలా మందిని ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. నైనికా కూడా 10% ఓటింగ్, 4th పొజిషన్లో. ఆ తర్వాత యష్మి ప్రేరణ, కొంచెం ఎడ్జ్లో యష్మి ఉంది. యష్మి 10% ఓటింగ్తో ఉంటే ప్రేరణ 9%లో ఉంది. ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా ఉన్న 1% ఓటింగ్ ఏంటంటే నిన్న కొంచెం ఎక్కువ యష్మి వైపు మళ్ళారు. సో చూద్దాం, ఈరోజు సాయంత్రానికి రేపటికి ఇంకొంచెం యష్మి ఓటింగ్ పెరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే అటువంటి ఎపిసోడ్ పడింది ఆమెకి.
అఫ్ కోర్స్ యష్మి విషయంలో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఆమె ఏదో ఒక ఎపిసోడ్ పడినంత మాత్రాన ఆమె తోపు తురుములాగా ఆడలేదు. ఆమె కూడా తక్కువేం కాదు. ఆమె కూడా బూతులు తిట్టింది. ఆమె కూడా చాలా చాలా చేస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. సో ఈ నుంచి ఏం చేసినా కొంచెం ఆమెలో అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఉంది. ఆమెకి ఏదనిపిస్తే అది చేస్తుంది తప్పితే కొంచెము వేరేగా ఏం ఆడటం లేదు అనేవాళ్ళు ఉన్నారు. సో ఈ 2 సెట్ ఆఫ్ పీపుల్‌లో ఎక్కువ మంది ఎటు మొగ్గుతారు, ఎక్కువ మంది యష్మి ఓటింగ్‌ని పెంచే విధంగా తీసుకెళ్తారనేది చూద్దాం. బట్ అన్‌డౌటెడ్‌లీ నిన్న ఎపిసోడ్ అయితే మాత్రం యష్మికి కొంచెం బూస్టప్ ఇచ్చే ఎపిసోడే. అంటే ఐ మీన్ కొంచెం ఎక్కువ ఓట్లు పడే ఎపిసోడే అని నాకనిపించింది. నెక్స్ట్ అభయ్ 8%, పృథ్వీ 6%తో ఉన్నారు. సో పృథ్వీ చూస్తే కొంచెం తక్కువలోనే ఉన్నాడు 1-2%తో. అభయ్ కూడా పెద్దగా ఓటింగ్ లేదు. సో ఇక్కడ అభయ్ విషయంలో ఏం జరగబోవచ్చు అంటే అభయ్యే వెళ్ళాడు. ఏది నేను నామినేషన్‌లో ఉంటాను అని. అటువంటప్పుడు ఒక్కోసారి బిగ్ బాస్ ట్విస్ట్‌లు ఇస్తాడు. కానీ అల్టిమేట్‌గా ఓటింగే మళ్ళా. సో ఇక్కడ అభయ్‌ని డామినేట్ చేస్తున్నాడు పృథ్వీ. డామినేట్ ఇన్ ది సెన్స్ నెగెటివ్ వేలో చెప్పా. అంటే ఓట్స్ పరంగా ఇంకా తక్కువ ఉంది పృథ్వీకి. సో ఒకవేళ ఇదే గాని కంటిన్యూ అయిందనుకో, అయ్యి అభయ్ కొంచెం ఆయన పెర్ఫార్మన్స్ పుంజుకుంటే అభయ్ డేంజర్ జోన్ నుంచి ముందుకెళ్ళిపోతాడు. దానికి తోడు అభయ్‌కి కలిసొచ్చే అంశం ఏంటంటే సోనియా ఓటింగ్ కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వాలి యాక్చువల్‌గా. సోనియా నామినేషన్‌లో లేదు కాబట్టి సోనియా ఓటింగ్ కొంచెం అభయ్‌కి పడిందనుకో, అప్పుడు అభయ్ కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ సోనియా ఓటింగ్ పృథ్వీకి. వీళ్ళిద్దరూ క్లోజ్‌గానే ఉంటారు. వెన్ కంపేర్డ్ విత్ పృథ్వీ అభయ్ కొంచెం ఏదైనా సరే ఇన్పుట్స్ ఇవ్వటం గానీ, ఇటువంటి విషయాల్లో సోనియా కొంచెం హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటాడు కాబట్టి ఓటింగ్ పరంగా సోనియా విషయంలో అభయ్‌ని ఓన్ చేసుకునే విషయాలే ఎక్కువ ఓటర్స్ అనేవాళ్ళు. అరే! సోనియా లేదు కదా ఎలాగూ పృథ్వీ అలా పక్కనున్నా సో అభయ్‌కి వేద్దాం అనుకునే మైండ్ సెట్ పీపుల్ ఎక్కువ ఉంటారని నాకనిపిస్తుంది. సో అది జరిగి అభయ్ కొంచెం ముందుకెళ్తే ఖచ్చితంగా డేంజర్ జోన్ దాటుతాడు. ఇలానే కంటిన్యూ అయితే అభయ్, పృథ్వీలో ఒకరు ప్యూర్‌లీ ఓటింగ్‌ని బట్టి. సో ఏది మళ్ళా ట్విస్ట్‌లు ఇద్దాం అది ఇది అనుకుంటే ఈసారి అంటే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఏదో ప్రేరణకు ఒక బ్యాడ్ న్యూస్ వస్తది ఇంటి నుంచి అన్నట్టు అంటున్నారు. అది ఏం బ్యాడ్ న్యూస్ ఏంటో తెలీదు గానీ సోషల్ మీడియాలో అవుతున్న అప్డేట్. సో మళ్ళా ఆ బ్యాడ్ న్యూస్ ఇప్పుడు శేఖర్ భాషకి ఒక గుడ్ న్యూస్ వచ్చి బయటికెళ్ళిపోయాడు. మళ్ళా ప్రేరణ విషయంలో అది గేమ్ పరంగా ఏదైనా ట్విస్ట్ ఇవ్వటానికి అలా లీక్ వదిలాడా బిగ్ బాస్ నిజంగానే ఆమెకి బ్యాడ్ న్యూస్ వచ్చిందా? ఇవన్నీ మనం ఎపిసోడ్‌లో చూడాలి. ఏంటో మరి అది ఒకవేళ నిజంగా బ్యాడ్ న్యూస్ అయ్యి ఆమె ఏమన్నా ఎళ్ళే సిట్యుయేషన్ ఏమన్నా క్రియేట్ అయ్యిద్దా? జస్ట్ థాట్ అంతే. సో రకరకాలుగా ఆలోచించే ఇదనమాట ఇప్పుడు ఏది జరిగినా. ఎందుకంటే ఒక వీక్ అలా జరిగింది కాబట్టి శేఖర్ భాషది. అయితే శేఖర్ భాషది గుడ్ న్యూస్. ప్రేరణకు వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది మనకి ఎపిసోడ్ చూసాక అర్థమైంది. ఓవరాల్‌గా వీళ్ళిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎవరెవరు? అభయ్, పృథ్వీ. సో మొత్తానికి మాత్రం ఇది షాకింగ్ ఓటింగ్ అని మీకు ఎంతమందికి అనిపిస్తుంది? సో మీకు ఎంతమందికి మణికంఠ చాలా ముందుకెళ్తున్నాడు ఓటింగ్‌లో అనేది మీకు అర్థమవుతుంది. ప్లీజ్ కమెంట్. యెస్. సో మొత్తానికి ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్‌లో ఉన్న పేర్లు 3 చెప్పుకోవాలంటే ప్రేరణ, అభయ్, పృథ్వీ. ప్రేరణ 9, అభయ్ 8, పృథ్వీ 6. యష్మి కూడా జస్ట్ కొంచెం పైనుంది 10. ఆ మాటకొస్తే నైనిక కూడా 10%లే. కిరాక్ సీత కూడా 11. సో పక్కా సేవ్ అసలు నో డౌట్ అనేవాళ్ళు మాత్రం ఇద్దరు. విష్ణుప్రియ, మణికంఠ. సో ఇయన్నీ కొంచెం తారుమారు అటు ఇటు అయినా కానీ కొంచెం ప్రాబబిలిటీ ఉందని చెప్పడం నా ఉద్దేశం. అయినా పృథ్వీ 6 లోయర్ రేంజ్ అయితే టాప్ వచ్చి కిరాక్ సీత 11 ఆ మిగిలిన 6గురిలో. సో వాళ్ళంతా కొంచెం సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువలండి. బట్ మెయిన్ ఇక్కడ అభయ్‌కి, పృథ్వీకి మాత్రం చాలా చాలా కష్టకాలం ఉన్నట్టే అర్థమవుతుందన్నమాట ఇక్కడ ఓటింగ్‌ని బట్టి చూస్తే. చూద్దాం నెక్స్ట్ మళ్ళా రేపు ఎలా మలుపులు తిరుగుతాయి అనేది అప్పుడు సిట్యుయేషన్ బట్టి అప్పుడు ఓటింగ్‌ని బట్టి మాట్లాడుకుందాం. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.